నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ మంత్రి అనకాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనకాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు అనకాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత పాల్గొన్నారు. వర్చువల్ గా మంత్రి నారాయణ, సత్యకుమార్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. జిల్లాల విభజన వలన ఉన్న ఇబ్బందుల్ని తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జీవోఎం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టారు. విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ని మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసంతం 2025 పేరుతో 2 రోజుల వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతి వృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల్ని 70కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. ఆయా స్టాల్స్ ని మంత్రి పరిశీలించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహజ సిద్ధ రంగులతో తయారు చేసిన కొత్తూరు వసంత వర్ణ నూతన చేనేత బ్రాండ్ ని మంత్రి ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఇబ్బందులు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సివిల్ సప్లై భవన్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సమస్యలపై సమగ్రంగా చర్చించి కొనుగోలు విషయంలో మార్పులు తీసుకువచ్చామని, పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి వారం టార్గెట్ పెట్టుకున్నామని స్పష్టం చేశారు. వర్షాలతో ధాన్యం కొనుగోలు కాస్త ఆలస్యమయ్యాయని, వైసీపీ హయాంలోని బకాయిలను కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిందని అన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు పడుతుందని వ్యాఖ్యానించారు. గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం, అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా 35 బ్యాంకులతో మాట్లాడి పేమెంట్ గేట్వేలో కూడా మార్పులు తీసుకొచ్చి మా దగ్గర ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ని ఉపయోగించి ప్రతిరోజు 4 సార్లు పేమెంట్లు ఖరారు చేసి వాళ్ళ ఖాతాలో పడే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిరోజు 4 స్లాట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే ఉదయం 10 ధాన్యాన్ని మిల్లర్ దగ్గర అమ్మేసి ట్రక్ షిట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి 12 మేము పేమెంట్ చేస్తాం. అంటే 2 గంటల్లోనే పేమెంట్ చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే రైతాంగం వాళ్ళ ధాన్యాన్ని రైతులకి ఆ మిల్లర్స్కి అమ్మారో అది ఇమీడియట్గా మేము 2 గంటలకి పేమెంట్ చేస్తాం. 3వ పేమెంట్ 4ంటికి చేస్తాం. ఆఖరి పేమెంట్ ప్రతిరోజు సాయంత్రం 7ంటికి పూర్తి చేస్తాం. అంటే రోజుకి 4 స్లాట్లు ఏర్పాటు చేసాం. ఉదయం 12ంటికి, మధ్యాహ్నం 12ంటికి, 2ంటికి, మరి 4ంటికిను, సాయంత్రం 7ంటికి. అయితే రైతు సోదరులందరూ కూడా గమనించాలి, బ్యాంక్ హాలిడే రోజు మాత్రం ఈ సమస్య మేము అధిగమించలేకపోతున్నాం. ఎందుకంటే బ్యాంకుల నుంచి జాతీయ స్థాయిలో ఈ పేమెంట్ గేట్వే ఉంటుంది కాబట్టి బ్యాంక్ హాలిడే రోజు మాత్రం
అదే రోజు మేము పేమెంట్ చేయలేక మరుసటి రోజు దాన్ని అబద్ధ ప్రచారాలు అసత్యాలతో ప్రజలను మోసం చేయటమే జగన్ కు తెలిసిన విద్య అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం చర్యలను ప్రజలంతా హర్షించారని, ఇకనైనా జగన్ పరామర్శల పేరుతో ప్రజలపై చేస్తున్న దండయాత్రలు మానుకోవాలని హితో పలికారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది, అక్కడి నుంచి బందరు వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్. ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి, మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీరు అసలుకి ఎప్పుడు మీరు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సాగర సుప్రభాత హారతితో మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానాలను ప్రారంభించారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు చేసి శివయ్యను దర్శించుకుంటున్నారు. మహిళలు దీపాలను వెలిగించి నదిలో వదులుతూ నదీ పూజలు చేస్తున్నారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక పౌర్ణమి నోములు నోసుకోవడం, అలాగే నదీ స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకోవడం సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తా ఉంది. దానిలో భాగంగానే మంగినపూడి బీచ్ లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు రావడం, వాళ్ళు స్నానం ఆచరించడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. సముద్రుడికి హారతి ఇచ్చి ఈరోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇవాళ సూర్యచంద్రులు సముద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉందని బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ చెక్ పెట్టబోతున్నాం అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు దోషులు దాక్కున్నారని, కేసులు సిబిఐకి అప్పగించాలని అధికారులకు సూచించారు.
తాము బీటెక్ రవి సతీష్ రెడ్డి కలిసి వివేకాను చంపామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని, జగన్ తో పాటు అనేక మంది జైలుకు వెళ్లటం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ మాట్లాడే ప్రతి మాటకు తాను సమాధానం చెబుతానని, ప్రజలతోనే కాదని చెల్లెళ్లతో కూడా కొట్టించుకున్నారని మండిపడ్డారు. జగన్ కు డబ్బులు పదవి ఉంటే చాలని, ధర్మం న్యాయం అవసరం లేదని ధ్వజమెత్తారు. ధర్మ సంస్కృతి కూటమి ప్రభుత్వానిది అని, ధర్మ వికృతి జగన్ది అని విమర్శించారు. అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా, రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు. జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది, ఏది కోరితే అది జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జీకి పెట్టినా ఎక్కడ చెల్లడు. ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది, ఈరోజు ఏది చెల్లడంలే. చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు. ఇప్పటికీ ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 500 రోజులు దాటింది, మరొక 1300 రోజులు ఉంది, 1300 days. నేను రాబోయే 1000 రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమీ తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు. అతనిది డబ్బులు సంపాదించే రోగం, పదవి కావాలా, ధర్మ సంస్కృతిని వదిలేసినాడు, ధర్మ విస్మృతికి అలవాటు పడినాడు. ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు. ఇది మా కూటమి ప్రభుత్వం. అతనిది ధర్మ విస్మృతి, అంతకంటే దరిద్రం లేదు. అతని యొక్క ఆలోచనే అది. కనికరము లేని కనకరాజు. నేను గతంలో చెప్పిన అతనికి కనకము కావాలా, రాజరికం కావాలా. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాబోయే 1000 రోజుల్లో 1300 రోజులు ఉంది. నేను ఇంకా 300 రోజులను పక్కన పెట్టి రాబోయే 1000 రోజుల్లో అమరావతి 100% పూర్తి కాబోతుంది. పక్కన పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్వోదయ స్కీమ్. ప్రతిపక్షం లేని పులివెందుల శాసనసభ్యుడు కేవలం కాలక్షేపం కోసం ప్రజలను మభ్యపెట్టడానికే ఈ యాత్రలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కోరారు. ప్రతిపక్ష హోదా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శల్ని చూస్తూ ఉంటే నవ్వొస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ లబ్ధిదారులకి స్వయంగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గతంలో పేదవాడు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 500 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం ఖర్చు చేసిందని తెలియజేశారు. ప్రభుత్వ కళాశాలని నిర్మించలేక జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కాలయాపన చేశారని గుర్తు చేశారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని, వైద్యశాలల్ని అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ఉంటే వైసీపీ రాజకీయం చేయటం తగదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచిలు కోట్ల రూపాయలతో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సదుపాయం లేక వైద్య అవసరాల కోసం ఆర్థికంగా చితికిలబడబోతున్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటువంటి పేదవారికి ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొన్ని వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఒక పక్కన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విరివిరిగా వేలాది మందికి కూడా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 6 కోట్ల రూపాయలతో ఇప్పటికే 6 కోట్ల రూపాయలు దాదాపు 240 మందికి ఈరోజు వరకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎల్ఓసి ద్వారా 1,40,00,000 రూపాయలు విరివిరిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇటువంటి సదుపాయం కల్పించినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు లింకేజ్ రుణాలతో అందించే ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. బుధవారం ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని కొండవీటి బజార్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజ్ రుణంతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపార దుకాణాలని పరిశీలించారు. వ్యాపార నిర్వహణ వలన పొందుతున్న ఆదాయ వివరాలను, జీవనోపాధుల మెరుగుదల అంశాలని దుకాణాల నిర్వాహకులు జిల్లా కలెక్టర్కి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారిక లక్ష్యంగా మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు స్వయం ఉపాధి కోసం అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా వారు స్వతంత్రంగా జీవించేలాగా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులు ఈ విషయాలని వారి కుటుంబాలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళలకి అపారమైన శక్తి ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించి స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎస్ఎస్సి బ్యాంక్ లింకేజ్ నుంచి మీరు లోన్ తీసుకుని దాని వలన కొన్ని షాప్స్ మీరు పెట్టి ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను చూసిన 4-5 మెంబర్స్ కూడా అందరూ కూడా లాక్పరీ డీడీస్ అంటే వర్షానికి 1 లక్ష కంటే ఎక్కువ మీకు ఆదాయం వస్తున్నాయి. సో మన గవర్నమెంట్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లేడీస్, ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని మనము డెవలప్ చేయాలి. అది కూడా విమెన్ లెడ్, మీరే విమెన్ లెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండాలి అన్నది కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అందుకే ఇన్ని రకాల ఇప్పుడే మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు కొత్తగా సెల్ఫ్ నుంచి కూడా మీకు డిఫరెంట్ యాప్స్ చేసి మీకు అంటే టెక్నాలజీని యూజ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వివిధ ఇన్నోవేషన్స్ కూడా చేస్తున్నారు. ఇవి అన్ని కూడా ఫీల్డ్ లెవెల్ మీ దాకా ఎలా రీచ్ అయి ఉంది అని ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మీ అందరితో నాకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి దీన్ని మీరు వాడుకోవాలి. మీకోసం ఇప్పుడు కొత్తగా మురుంగా ప్లాంటేషన్ అని దానికి విత్తనాలు ఇస్తున్నారు. సో మీరు ఇవి అన్నింటినీ కూడా మీ బ్యాంక్ లింకేజ్ నుంచి మీకు ఏదైతే మీకు ఇండివిజువల్ నీడ్స్, మీ ఫ్యామిలీ యొక్క అవసరాలు దానికి మాత్రమే వాడుకోకుండా ఆ డబ్బు తీసుకుని మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేసి మీరు ముందుకు వెళ్ళాలి. అది ఒక విజ్ఞప్తి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. నాకైతే మీరు అందరు కూడా అలా కావాలి. మీరు మీ సొంత కాల్లో నిలబడాలి. ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎవరెవరితో నేను మాట్లాడాను మీరు అందరూ కూడా మీ పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నారు. అది మంచి పరిణామం. ఇంకా కూడా మీరు ఏం చేయాలంటే మీరు ఎవరు కూడా మీ పిల్లలకు 18 years కాకముందు పెళ్లి చేయకూడదు. మన జిల్లాలో ఎక్కడ అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్య నిర్లక్ష్యాన్ని సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో 2 రోజుల క్రితం సరఫరా చేసిన చికెన్, పన్నీరు వంటకాల వలన ఫుడ్ పాయిజనింగ్ కేసులు చోటు చేసుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లోనే చికిత్స అందించగా పరిస్థితి విషమించిన తర్వాత సుమారు 200 నుంచి 300 మందిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అందులో 4 ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపించి విచారణ చేపట్టాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిడమర్రు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి సుమారు 2000 మంది పైచిలకు హాస్టల్లో ఉంటారు. హాస్టల్ ఫీజు కూడా చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో హాస్టల్లో చేరకుండా సీట్ ఇవ్వడం కూడా కష్టమని బయట చెబుతూ ఉంటారు. కానీ 2000 మంది ఉండే హాస్టల్లో చికెను, పన్నీరు సంబంధించి 2 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు. సుమారుగా 200-300 మందికి మరింత సీరియస్ అయిందని అన్నారు. అందులో 4 పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి
మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపున ఉంది. ఇలా ఫుడ్ పాయిజన్ అవటము మరోవైపున జరుగుతుంది. ఇది మీడియాకి కానీ జిల్లా అధికారులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా మేనేజ్ చేసినందువల్ల ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వహిస్తుందా, లేదు మరెవరైనా బాధ్యత తీసుకుంటారా? ఇలాంటి విషయం వచ్చినప్పుడు దాచాల్సిన పరిస్థితి ఏముంది? ఇది ఓపెన్గా చెప్పి వాళ్ళందరికీ తగు వైద్య ఏర్పాట్లు చేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక బృందాన్ని పంపించి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అలాగే మన విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా జోక్యం పెట్టుకొని ఇలాంటి ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో కాలేజీల్లో కూడా విద్యార్థుల పరిస్థితి దైన్యంగా ఉండకూడదు. వాళ్ళు అసలు హాస్టల్లో ధర్నా చేయాలి, యూనివర్సిటీలో ధర్నా చేయాలి అనేటువంటి ఆవేశం ఉన్నా కూడా భయంతో, ఇంటర్నల్ మార్క్స్ ఇతరత్ర భయంతో వాళ్ళు అణచివేయబడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి కాకుండా విద్యార్థులందరూ కూడా శరవేగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రగతి కొనసాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే శివారు కాలనీల రూపురేఖలు మారాయని అన్నారు. మంగళవారం భాగ్యనగర్, వికాస్ నగర్, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ కాలేజీ రోడ్డు ప్రాంతాలలో 2,66,00,000 విలువైన రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ కాలేజీ రోడ్డు పరిసరాల్లో హెవీ లోడ్ టిప్పర్లు తిరగకుండా నియంత్రణ చర్యలు చేపడతామని అన్నారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, 36వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నూలుపూరి శ్రీనివాసరావు, ఈషా వలి, తవులాలు నాయక్, సుబాని, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు భాగ్యనగర్ 4-5 లైన్లో డ్రైన్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 44 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. భాగ్యనగర్ ఏరియా ఈ 36వ డివిజన్ మొత్తం కూడా స్లమ్మా అనే అంత పరిస్థితుల్లో మనకి కనిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మెల్లిగా దీని మీద కూడా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి ఇటు డ్రైన్స్, రోడ్స్ మీద ఫోకస్ పెట్టి ప్రతి వర్క్ కూడా చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ నిమిత్తమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. మరి ఉదయం 42వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఇటు వికాస్ నగర్లో, అదేవిధంగా ఎస్వీఎన్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు దాదాపుగా 2,66,00,000 రూపాయల వర్క్స్కి ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 63 లక్షల రూపాయల రోడ్డు వేసుకోవడం జరిగింది. దానికి కూడా ఇవాళ రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఏదేమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం రెండు కళ్ళగా ముందుకు పరిగెడుతూ ఉన్నాయి. అటు అధికారులు, అదేవిధంగా ఇటు నాయకులు, మరి మా ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా కూడా ఈ యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అని చెప్తూ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద రానున్న రోజుల్లో ఫోకస్ చేసి ఈ యొక్క అన్ని సమస్యలకి ఒక చెక్ పెట్టే విధంగా మేము కూడా మా పనితీరు ఉంటుంది. ప్రధానంగా ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్లో ఈ హెవీ లోడ్ టిప్పర్స్ అనేవి తిరుగుతూ స్థానికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. అందులో కూడా మార్నింగ్ పూట, ఈవినింగ్ స్కూల్స్కి వెళ్ళే టైంలో మరింత ఇబ్బందిగా మనకి ఇక్కడ స్థానిక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పటికే మన స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శివరామ్ ప్రసాద్ గారు అక్కడ బోట్స్ని అవన్నీ మన ట్రాఫిక్ వారి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బోర్డులు లేదంటే బ్యానర్లు కట్టడం వల్ల ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కాదు. కాబట్టి మేము కూడా ట్రాఫిక్ సిఐ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డిఎస్పీ గారికి కోరడం జరిగింది. అక్కడ ఒక కానిస్టేబుల్ని కానివ్వండి, ఎస్ఐని కానివ్వండి, నిరంతర పర్యవేక్షణతో అక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. ఏదేమైనా ఒక 2 రోజుల్లో దానికి ఒక పరిష్కారం వస్తుంది అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. సో పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాటి మీద త్వరితగతిన దృష్టి పెట్టి పరిష్కరించే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నాము. మరి ఈ భాగ్యనగర్లో స్థానికంగా మనకి శ్రీను గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరందరి సమక్షంలో, నాయకుల సమక్షంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో టీడీపీ నాయకులు పిచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని ఎమ్మెల్యే నజీర్ పిచ్చిరెడ్డితో కలిసి కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిచ్చిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పిచ్చిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మరి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి మా ఎమ్మెల్యే నసీర్ గారు, అట్లాగే మా తోటి మిత్రులు, మా తోటి కార్యకర్తలు, మా సహాయకులు అందరూ కూడా మరి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా మరి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అట్లాగే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినప్పటికి కూడా మేము నిర్విరామంగా పనిచేస్తూ దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని మరి మేము తూచా తప్పక పాటిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.